2024వ సంవత్సరం మెగా అభిమానులు జీవితాంతం జ్ఞాపకాలలో పదిలంగా ఉంచుకోవాల్సిన మధురమైన సంవత్సరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లోనూ విజయ దుందుబి మ్రోగించి చరిత్ర తిరగరాశారు. 100% స్ట్రైక్ రేట్ని అందుకున్న ఏకైక రాజకీయ పార్టీగా జనసేనని నిలబెట్టారు. గెలిచిన తర్వాత ఆయన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనాలు చేయడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం రోజున అతిరథ మహారథుల సమక్షంలో మరోసారి తన అన్నయ్య పాదాలకు నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఈ సంఘటన గురించే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆయన తన అన్నయ్యని ప్రధాని వద్దకు తీసుకెళ్లి ఫోటో దిగడం కూడా మెగా అభిమానులు మర్చిపోలేని జ్ఞాపకాలుగా చెప్పుకోవచ్చు. ఈ సంఘటనల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో ఏమన్నాడో ఇటీవల లండన్ టూర్లో అభిమానులతో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్లో చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతూ, మీ తమ్ముడు గెలిచి ఇంటికి వచ్చిన తర్వాత మీ పాదాలకు నమస్కారం చేయడం, ప్రమాణ స్వీకారం రోజున మీ ఇద్దరి ఆప్యాయతని చూసి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాలు ఇలా ఉంటాయా అని దేశమంతటా మీరిద్దరూ చాటి చెప్పారని అన్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు.